ఇప్పుడు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రులకు 2 లక్షల శాలరీ ఇస్తారు, ఇల్లు కిరాయిలు ఇస్తారు, అన్నీ ఇస్తారు. మరి వాళ్ళకి 2 లక్షలు ఇచ్చి వాళ్ళంతా లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేసినప్పుడు మేము కనీస వేతనం అనడంలో తప్పు లేదు కదా. చెప్పులు తువ్వాలలో పెట్టి కొట్టేటట్టు ప్రయాణం చేస్తుంది ఈ గవర్నమెంట్. అసలు కేసీఆర్ గారు అయితే మేము అడగ ముందుకే మాకు స్టార్టింగ్లో తన గెలిచిన ఎమ్మటే మాకు శాలరీస్ పెంచిండు. ఈయన గెలిచి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు మాకు శాలరీస్ లేవు, ఏం లేవు. మేనిఫెస్టోలు పెట్టింది సీతక్క గారు, మినిస్టర్ సీతక్క గారు పెట్టిండ్రు మేనిఫెస్టోలో. ఇవే అక్రమ అరెస్టులు, అక్రమ కథలు చేస్తున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఎట్లా చేసిండ్రు అండి? రాష్ట్రంలో అంగన్వాడీలు అందరూ కూడా వాళ్ళ డిమాండ్ల సాధన కోసం మళ్ళొకసారి రోడ్డెక్కిరు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దాదాపు 2.5 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు చాలాసార్లు రోడ్డెక్కి చాలాసార్లు నిరసన తెలిపినా కూడా ప్రభుత్వం వాళ్ళ డిమాండ్ల వైపు కన్నెత్తి చూడడం లేదని వాళ్ళు మరొకసారి ఆందోళన బాటపట్టిరు. అసలు వాళ్ళ డిమాండ్లు ఏంటి, ఎందుకు ప్రభుత్వం ఇంకా వాటిని నెరవేరుస్తలేదు, వాటిని అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, ఎందుకు మీరు పదే రోడ్డు ఎక్కుతా ఉన్నారు, అయినా కూడా ఎందుకు మీ డిమాండ్లు? అంటే మేము ఏళ్ళ తరబడి వర్క్ చేస్తున్నాము. అసలు 250 రూపాయలు 500 రూపాయల కానుంచి వేసుకుంటూ వస్తున్నాము 30 ఏళ్ళు 50 ఏళ్ళ నుండి. ఇప్పుడు మమ్మల్ని గుర్తించకుండా ప్రీ ప్రైమరీ అని కొత్తగా స్టార్ట్ చేసి ఒక టీచర్ని ఒక హెల్పర్ని పెట్టి వాళ్ళకి 8,000 టీచర్కు 6,000 ఆయాకి ఇచ్చే బదులు మమ్మల్ని గుర్తించి ఆ ప్రీ ప్రైమరీ విద్య మా అంగన్వాడీ కేంద్రాలకే చెప్తే మేమే ఆ వర్క్ చేస్తాం కదా. ఇప్పుడు ఎట్లాగో మేము పిల్లలకి ఎల్కేజీ నర్సరీ ఇవన్నీ చెప్పుతున్నాం కదా, ఆ విద్య కూడా మాకే చెప్పి ఈ ప్రైవేట్ స్కూళ్ళకు పర్మిషన్లు ఇస్తాడు. అసలు ఫస్ట్ ఏం చేయాలంటే ప్రైవేట్ స్కూళ్ళకి ఒక 5 ఇయర్స్ వరకు అంగన్వాడీ స్కూల్లోనే చదవాలని ఒక రూల్ తేవాలి. అది ఇమ్మీడియట్గా అమలు చేయాలి. అప్పుడు అంగన్వాడీ సెంటర్లలో పిల్లలు 10th ప్రకారం ఉంటారు, మంచిగా నమోదు ప్రకారము. మేము కూడా మంచిగా చేస్తాము. మా వర్క్ మా పనితనం గుర్తించి మాకు కొంచెం శాలరీ మంచిగా పెంచితే మా జీవితాలు కూడా కొంచెం మంచిగా ఉంటాయి. మేము మా పిల్లల్ని పోషించుకోగలుగుతాం. మా పిల్లలకి మేము మంచి విద్య చెప్పించుకోవద్దా? మేము కూడా బాగుపడాలి కదా. ఇప్పుడు ఏమంటారు, అంగన్వాడీ టీచర్ అంటే ఆ ఊర్లో బొడ్రాయి ఒక తల్లి లాంటిది అంటారు. మరి తల్లి ఇట్లా నీరు పెడుతుంటే వాళ్ళకి ఏం కాదా? మేము కూడా తల్లులమే కదా, ఒక కుటుంబం నుండే వచ్చినాం కదా, మా కుటుంబాలు కూడా బాగుపడాలి కదా. ఊర్లో అన్ని కుటుంబాలను మేము సేవ్ చేస్తాము, సర్వీసులు అందిస్తాము. మరి మా కుటుంబం కూడా మంచిగా ఉండాలి కదా, అది మేము కోరుకోవడంలో తప్పు లేదు కదా. అందుకనే మా పనికి తగ్గ వేతనము ఖచ్చితంగా అమలు చేయాలి. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిండు 18,000, సుప్రీంకోర్టు 26,000 ఇవ్వాలి కనీస వేతనం అని అన్నారు. కనీసం 18,000 మీరు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారమైన తక్షణమే అమలు చేయాలి. ఇది మా ప్రధాన డిమాండ్. తర్వాత ప్రీ ప్రైమరీ విద్య అంగన్వాడీ సెంటర్లకే ఉపయోగపాలి. అంటే మా సెంటర్లలో పిల్లలు ఉండరు కదా, ఇప్పుడు మేము చెప్పేదే అంతే కదా. ఇప్పుడు వాళ్ళ దాంట్లోనే పిల్లలు పోతే పిల్లలు లేని సెంటర్ ఎందుకు, టీచర్కి ఆయకు సాలరీస్ వేస్ట్ కదా అని అంటారు కదా. అట్లా కాకుండా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చెప్పులు తువ్వాలలో పెట్టి కొట్టేటట్టు ప్రయాణం చేస్తుంది ఈ గవర్నమెంట్. అట్లా కాకుండా ప్రీ ప్రైమరీ విద్య అనేది అంగన్వాడీ సెంటర్లకే ఉపయోగపాలి. మాకు కనీస వేతనం అమలు చేయాలి. మళ్ళీ ఈ రెగ్యులరైజ్ చేయాలి. హెల్త్ కార్డులు ఇవ్వాలి. మాకు కూడా ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలి. హెల్త్ కార్డులు ఇవ్వాలి. మాకు కూడా ఇప్పుడు ఎట్లా అంటే ఎన్ని ఏళ్ళ తరబడి చేస్తున్నా కూడా అసలు తక్కువ జీతం. ఊర్లో కొంతమంది ఏమంటారు అంటే ఒక అంగన్వాడీ టీచర్కు జీతం ఇంత తక్కువనా అంటారు తెలిసిన తల్లులు. వాళ్ళకి ఏమనుకుంటారంటే 20,000 25,000 వస్తున్నాయని వాళ్ళు అనుకుంటారు. అట్లా వస్తలేవు. మళ్ళీ మాకు వచ్చే ఈ 13,000 మేము గ్యాస్కు పెట్టుకోవాలి. ఇప్పుడు రెంట్ భవనం అయితే రెంట్కి పెట్టుకోవాలి, కూరగాయలకు పెట్టుకోవాలి. వాళ్ళు తర్వాత ఇస్తారు, కానీ ఫస్ట్ అయితే టీచర్ పే చేయాలి కదా. అంటే సగం జీతము అవి పెట్టుకోనికి పోతే మేము మా పిల్లలకి ఏం పెట్టాలి, మేమేం తినాలి? మాకు ఆరోగ్యాలు వద్దా? మా పిల్లలకు ఆరోగ్యాలు వద్దా? మా పిల్లలకి ఏమన్నా అయితే ఒక మంచి హాస్పిటల్లో చూపించుకోవాలని మాకు కూడా ఉంటుంది కదా. మరి మేము ఎట్లా, మాకు శాలరీ లేనప్పుడు మేము ఎట్లా చేస్తాము? ఎంతోమంది భర్త లేని టీచర్లు ఉన్నారు, భర్త లేని ఆయాలు ఉన్నారు. వాళ్ళ సంపాదన మీదనే బతికే వాళ్ళు ఉన్నారు. ఎట్లా గడుస్తాయి కుటుంబాలు? ఆలోచించాలిగా రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రులకు 2 లక్షల శాలరీ ఇస్తారు, ఇల్లు కిరాయిలు ఇస్తారు, అన్నీ ఇస్తారు. మరి వాళ్ళకి 2 లక్షలు ఇచ్చి వాళ్ళంతా లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేసినప్పుడు మేము కనీస వేతనం అనడంలో తప్పు లేదు కదా. మా ఆవేదన ఇప్పటికైనా అమలు చేసి ఒక మనిషిగా నువ్వు మంచి మనిషిగా ఆలోచించి వెంటనే 18,000 జీతము మీరు మాకు అమలు చేయకుంటే ఇంకా తిరుగుబాటు చేస్తాము. మా అంగన్వాడీ సత్తా ఏందో చూపిస్తాము. మేము ఈరోజు ఇక్కడికి ధర్నా చేయడానికి వస్తామని తెలిసిన ఎమ్మటే రేవంత్ గారు మాకు అసలు ఎక్కడ పర్మిషన్లు ఇవ్వకుండా ఎక్కడోళ్ళని అక్కడే అరెస్ట్ చేయించడం ఇది బాగాలేదు. అసలు కేసీఆర్ గారు అయితే మేము అడగ ముందుకే మాకు స్టార్టింగ్లో తన గెలిచిన ఎమ్మటే మాకు శాలరీస్ పెంచిండు. ఈయన గెలిచి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు మాకు శాలరీస్ లేవు, ఏం లేవు. కనీసం శాలరీ మాకు తినడానికి కావాలి మొర్రా అని మేము మొత్తుకుంటున్నా కూడా
రేవంత్ గారు అసలు వినిపించుకోకుండా మమ్మల్ని రోడ్లెమ్మటి ఎట్లా తిప్పిస్తుండంటే అసలు మహిళలకు ఇంత గౌరవం లేకుండా. మహిళల గవర్నమెంట్ మాది, మహిళల కోసం ఫ్రీ బస్సు పెట్టినాం, అన్ని చేస్తున్నామని చెప్తున్నారు. ఫ్రీ బస్ లేదు, ఏం లేదు. అది ఎవరు ఎక్కుతున్నారో ఎవరు చేస్తున్నారో అసలు రేవంత్ గారు అది ఎందుకు పెట్టిరో తెలియదు. ఇప్పుడు మాకు తినడానికి పైసలు మిగులుతలేవు, మేము తినడానికి కావాలి అని అన్నయ్య మేము కొట్లాడదామంటే కొట్లాడనివ్వకుండా చేస్తున్నాడు. మేము అంగన్వాడీ టీచర్గా చేయబట్టి 18 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎంత వస్తున్నది? 13,500 650 రూపాయలు వస్తుంది. మాకు పిల్లలకు సంవత్సరానికి సరిపోతలేదు. మేము రెక్కాడు తినగా డొక్కాడని పరిస్థితి మాది పరిస్థితి. జీతాలు కూడా సరైన సమయానికి వస్తలేవు. మాకు మళ్ళీ 1వ తారీఖు వర్గాలు వస్తుంది, 1వ తారీఖు వర్గాలు కాదు 15వ తారీఖు వర్గాలు రావట్లేదు. మాకు పాలోడు అడుగుతున్నాడు, కూరగాయలు అడుగుతున్నాడు, ఇంటికి కిరాయిలు అడుగుతున్నాడు. ఇంట్లో పరిస్థితి ఏంటి? అన్నం తినాలంటే పొద్దున లేచి పోవాలంటే ఎంత కష్టమవుతుంది. దానివల్ల కూడా మస్తు ప్రాబ్లం ఉంది. మాకు పర్మనెంట్ కావాలి, 26,000 జీతం కావాలి, మాకు ఈఎస్ఐ సిఎస్ఐ కల్పించాలి, హెల్త్ కార్డు కూడా మాకు ఇవ్వాలి. మాకు అప్పుడు చాలా మంచిగా ఉండండి, నిజంగా చెప్తున్నా. మనం గవర్నమెంట్ చాలా ప్రోత్సహించి ప్రతి ఒక్క మీటింగ్ కానీ మనం ప్రోత్సహించింది. మీకు చేస్తామమ్మా 24 రోజుల ధర్నా చేసినా కానీ ఆ రోజులది మీకు కట్టిస్తామమ్మా అని చెప్పిండ్రు. మీకు మేము మా ప్రభుత్వం వస్తే మేము చేస్తామని చెప్పిండ్రు. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మేనిఫెస్టోలో పెట్టింది సీతక్క గారు, మినిస్టర్ సీతక్క గారు పెట్టిండ్రు మేనిఫెస్టోలో. నేను ఎక్కగానే మీకు గెలవగానే నేను 18,000 చేస్తా, పర్మనెంట్ చేస్తా, మీకు ఈఎస్ఐ సిఎస్ఐ కల్పిస్తా, మీకు హెల్త్ కార్డు కూడా ఇస్తా. మేము లేని మంచిగా అంగన్వాడీలను కూడా అంగన్వాడీలు లేని దగ్గర నేను అంగన్వాడీలని నేను కట్టిస్తా, కొత్త బిల్డింగ్లను కట్టిస్తా అని చెప్పింది. ప్రతి ఒక్కరికి ఏది ప్రాబ్లం లేక నేను చూసుకుంటా, నేను నా బిడ్డలాగా అని చూసుకుంటా అని చెప్పింది. చేస్తాను, పెడుతున్నాను, మేనిఫెస్టోలు పెడుతున్నాను, చేస్తున్నాను అంటుంది. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలకి అయితే అవుతుంది కానీ ఏదీ లేదు. ఇవే అక్రమ అరెస్టులు, అక్రమ కథలు చేస్తున్నారు. ఆల్రెడీ అరెస్ట్ అయ్యిండ్రు కూడా. అడ్డుకున్నారు, అరెస్టులు అయినరు, బ్యానర్లు ఎక్కించుకోపోయారు, చేసారు ప్రతి ఒక్కరిని. మళ్ళీ ఊళ్ళో కూడా ఎట్లుంటుందంటే మళ్ళీ అంగన్వాడీని సర్పంచులకు అప్పచెప్తారట. సర్పంచులకు అప్పచెప్తే కొందరు పైన ఉంటారు. ఒకటి ఇప్పుడు ప్రస్తుతానికి నాది బీఆర్ఎస్ అనుకో ప్రస్తుతానికి అనుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనుకో, వాళ్ళకు మాకు ఏమన్నా ఇది చేయాలి, ఏమన్నా నిరికేయాలని ఉండదా అండి? ఇబ్బంది పడుతుందండి. ఒక చూసి చూడనట్టు కూడా ఉండరండి. ఆ సెలవులు కూడా సేమ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రైమరీ స్కూల్ వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకు ఎట్లా ఇస్తున్నారో మాకు కూడా అట్నే కావాలండి. మాకు నెలకు 2 days అంటారు కానీ అసలు ఇవ్వనివ్వరు. 1 day ఇవ్వడమే మహా ఎక్కువ. ఈ ఆన్లైన్, ఈ ఇతర వర్కులు, బిఎల్ఓ వర్కులు చాలా ప్రాబ్లం అవుతుందండి. మాకు చాలా కష్టాలు ఉన్నాయండి, చాలా అంటే చాలా కష్టాలు ఉన్నాయి. అవి ఎందుకంటే ఇప్పుడన్నా పోయినా కానీ మీరు ఏమన్నా చేసుకోండి, సూపర్వైజర్లు, ప్రాజెక్టు, సీడిపో వాళ్ళు, మా వర్క్ అయినా ఎటన్నా పోయినరు. మాకు సంబంధం లేదమ్మా. మీరు జాబ్ కావాలంటే మీరు ఉద్యోగం చేయాలి, మా వర్క్ కంప్లీట్ చేయాలంటున్నారు. ప్రెజర్ పెడతారండి, ప్రెజర్ పెడుతున్నారు. చాలా కష్టమవుతుందండి మాకు ఏదైనా జనం వచ్చిందన్నా, మనకి ఏదైనా ఫంక్షన్లో పోయినా కానీ ఎవరైనా మా చుట్టాలు వాళ్ళకి పెళ్లిలో పోతున్నాయి కదా మళ్ళీ వచ్చేది, మాకు రాకున్నా సార్ అన్నట్టు అయిపోతుంది, మేము పోకున్నా సార్ అన్నట్టు అయిపోతుంది. ఎటు పోయేది లేదు. తెల్లందాక ఎనీ టైం 24 గంటల డ్యూటీ అంటే మాది. ఏ సమయంలో ఏ వాట్సాప్ ఏమొస్తుందో ఏం చూసుకొని దగ్గరనే పెట్టుకోవాలండి ఆ ఫోన్లు. అనుక్షణము కొందరు అటాక్లో చనిపోతున్నారండి, మానసికంగా చనిపోతున్నారు, మానసికంగా అసలు వర్క్ చేయలేకపోతున్నారు. మొన్న ఏజ్ అయిపోయిన ముసలోళ్ళని తీసేయంగానే పెట్టాలి కదండి, పెట్టలేరు. 2 సంవత్సరాల దాకా ఇన్ఛార్జి సెంటర్లు చేయలేక వస్తుండ్రండి అంగన్వాడీ టీచర్లు. వాళ్ళకి ఇచ్చేది ఇన్ఛార్జీలకు ఏమి లేదండి. వాళ్ళ వర్క్ చేయాలి, పర్సనల్ వర్క్ వీళ్ళ వర్క్ చేయాలి. ఎంత ప్రాబ్లం అండి. బరువులు ఎత్తులు ఆన్లైన్ చేయాలి, మళ్ళీ షామ్యామి ప్రాబ్లము, మళ్ళీ అవన్నీ అంటే ఎంత ప్రాబ్లం అవుతుందండి. మళ్ళీ 1కి 10 సార్లు చేస్తే 1కి 10 సార్లు చేస్తే ఆ రోజు అసలు కానే కాదు. 10వ తరగతి దాకా పిల్లల్ని జోకడము, ఎత్తు తీయడము, వాళ్ళని అది మెజర్మెంట్స్ తీయడం అసలు కానే కదండి. మళ్ళీ ఆన్లైన్లో కొట్టదండి. ఎంత ప్రాబ్లం అవుతుందండి. 2 యాప్లు అండి.
రెండు యాప్లు అండి. కేంద్ర ప్రభుత్వం యాప్, రాష్ట్ర ప్రభుత్వం యాప్ అండి. ఎంత ప్రాబ్లం అయితే ఏం మిస్టేక్ అయినా మళ్ళీ ప్రాబ్లం మీరే ఎట్లా వేసిండ్రు, ఏ మైండ్లో కొట్టి ఏ మైండ్లో పెట్టుకున్నారు, ఎటు పెట్టుకున్నారు, మైండ్ ఏ అసలు ఒక్క దగ్గర పెట్టుకున్నారు అని మాట్లాడతారండి. చాలా ప్రాబ్లమ్స్, మా ప్రాబ్లమ్స్ నెరవేరాలండి ఖచ్చితంగా. ముఖ్యమంత్రి రేవంత్ గారు సార్, మీరు దయ కరుణించి మాపై దయ ఉంచి 26,000 జీతాలు చేయాలి, పర్మనెంట్ చేయాలి, ఈఎస్ఐ సిఎస్ఐ కల్పించాలి మాకు. ఇప్పుడు అంగన్వాడీ అంటే తక్కువ అంచనా వేసుకోకండి. ఆనాడు చంద్రబాబు నాయుడు ఎట్లా చేసిండ్రండి, ఆ విధంగా చేస్తాం అనుకోకండి. కాకుంటే దయ ఉంచి మాకు 26,000 ఇవ్వాలి, మాకు దయ ఉంచాలండి. మాకు పెద్ద పిల్లల్లాగా చిన్న పిల్లలకు కూడా మధ్యాహ్నము హాఫ్ డే ఇవ్వాలని కోరుతున్నాము. మళ్ళీ మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. చాలా రోజులు 2 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ అయిన ఆయాల టీచర్లు ఇంటి దగ్గరనే ఉన్నారు. వాళ్ళకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి. గవర్నమెంట్ ఉద్యోగులకు మమ్మల్ని గుర్తించాలి, టీచర్ అని గుర్తించాలి మమ్మల్ని. దాని కొరకే వచ్చినాం. పసిపిల్లలు కదా సార్, వాళ్ళు కూడా 4 గంటల దాకా ఉంటారంటే వాళ్ళు ఏముంటారు సార్, వాళ్ళు కూడా రావు సార్, నెలకు రావు. దానికోసం ఏమో సార్, గట్లనే లేటే వస్తాయి సార్, వస్తాయి కానీ లేట్ వస్తాయి, ఫస్ట్కు రావు సార్.